అనగనగా ఒక ఎలుగుబంటి అడవిలో అన్ని జంతువులు ఆనందంగా సంతోషంగా ఉండేవి. కాని ఆ అడవికి దూరంగా ఉన్న చివరలో ఉన్న ఒక పెద్ద కొండపైకి ఎవరూ వెళ్లే ధైర్యం చేయలేదు. ఎందుకంటే అది రహస్యాల కొండ. ఆ అడవిలో సింహారావు అనే బంగారు రంగు సింహం పిల్ల ఉండేది. ఇతను మిగతా పిల్లలతో ఆడుకునేవాడు కాదు. ఎందుకంటే ఇతని వెనుక ఎవ్వరికీ తెలియని రహస్యముంది. వెన్నెముకపై చిన్న రెక్కలు ఉండేవి. సింహారావు తన రెక్కల్ని ఎప్పుడూ దాచుకునేవాడు. ఇవి చూసి ఎవరు నవ్వుకుంటారో అని భయపడేవాడు. ఎందుకంటే ఇతర జంతువులు తనను విచిత్రంగా చూస్తారని భయపడేవాడు. తన రిఫ్లెక్షన్ను నీటిలో చూసి మౌనంగా ఉండిపోయేవాడు. ఒక రాత్రి గాలిలో ఓ తెలివైన గుడ్లగుబ వచ్చి సింహారావుతో చెప్పింది, నీ రెక్కలు భయపడటానికి కావు బాబూ. ఎగరే శక్తికి గుర్తు గలవి మరియు ధైర్యానికి నిదర్శనమని. ఈ రెక్కలతో నువ్వు అద్భుతాలు చేయవచ్చు. వీటి వల్ల ఇతరులకి ఉపయోగం ఉండాలి కాని చెడు చేయకూడదు అంది. మిగతా సింహాలు, చిరుత పిల్లలు, కొంగలు సింహారావుని చూసి నవ్వుతుండేవారు. సింహానికి రెక్కలేంటి? సింహారావు నిశ్శబ్దంగా ఎదురుగా చూసేవాడు. ఒక సాయంత్రం సింహారావు ఎత్తైన కొండపైకి ఎక్కి ఒంటరిగా కూర్చుని గోధుమ రంగు ఆకాశాన్ని చూస్తూ తన రెక్కలు విప్పి మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే అతనికి ఓ చిన్న పిట్ట గీసేలా అరవడం వినిపించింది. అది ఒక పొదలో పడిపోయి గాయపడి ఊపిరాడకుండా తల మునిగ ఉంది. సింహారావు తొలిసారి తన రెక్కలు విప్పాడు. గాల్లోకి ఎగరి తన పంజాతో ఆ పిట్టను నెమ్మదిగా పట్టుకుని రక్షించాడు. అతను ఎగరాడు. నిజంగా ఎగరాడు. ఇది అతను మొదటిసారి ఎగరడం. ఆ పిట్ట ఆనందంతో ఉత్సాహంగా పలికింది, నీవు లేకపోతే నేను బతకలేను. నీవు నిజంగా వీరుడివి. నీ రెక్కలు దేవుని వరం. సింహారావు చిరునవ్వుతో తల ఊపాడు. అప్పటినుండి ఆ పిట్ట సింహారావుతో ఎంతో స్నేహంగా ఉండేది. ఆ వార్త అన్ని జంతువులకు తెలిసిపోయింది. సింహారావు రెక్కలతో ఎగరి ఒక ప్రాణాన్ని కాపాడాడు అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపడ్డారు. ఆ జంతువులలో కొన్ని, నువ్వు ఎలా ఎగరుతావు? నువ్వు ఎగరేది మాకు చూపించు అని అడిగాయి. అప్పుడు సింహరావు ఎగరి చూపించింది. అన్ని జంతువులు ఒకచోట చేరి, ఇప్పటిదాకా మేము పొరపాటుగా చూశాం. సింహారావు నిజమైన వీరుడు. ఇప్పుడు మనం సింహారావును నిజమైన హీరోగా చూడాలి అని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు సింహారావు, నన్ను హీరోని చేయొద్దు, నన్ను మీలో ఒకడిగా చూడండి అని చెబుతూ తన రెక్కలని ముడుచుకుంది. అడవి రాజు అయిన పెద్ద సింహం సింహారావుని తన కొట్లోకి పిలిచి, నీ ధైర్యం మనందరికీ గర్వకారణం. నీవు నిజమైన నాయకుడు అని ప్రశంసించాడు. ఆ మాటలు విన్న సింహారావు, నేను ఇంత చిన్న వయస్సులో నాయకుడినా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా గాలి, వర్షం, మెరుపులు రావడం ప్రారంభమయ్యాయి. పెద్ద తుపాను వచ్చింది. చెట్లు విరిగా పడిపోయాయి. జంతువులు భయంతో పరుగులు తీశాయి. సింహారావు చెట్టు కొమ్మపై కూర్చుని భయంతో అరవటం చేసింది. ఒక చిన్న ఏనుగు మట్టిలో కూరుకుపోయింది. వర్షపు నీటిలోకి నెమ్మదిగా జారిపోతోంది. ఎవ్వరూ అక్కడికి చేరలేరు. ఎవ్వరూ దానిని కాపాడలేకపోయారు. సింహారావు తన రెక్కలతో గాల్లోకి ఎగరాడు. ఒక పెద్ద చెట్టు నుండి పొడవైన తెన్నెను పట్టుకుని వానలోకి, గాలిలోకి చిన్న ఏనుగును పట్టుకుని బయటకి లాగాడు. వర్షంలోనూ అతను హీరో అయ్యాడు. జంతువులు, మనుషులు గట్టిగా చప్పట్లు కొట్టాయి. అన్ని జంతువులు కలిసి జై రెక్కల సింహం, మన నిజమైన రక్షకుడు అని నినాదాలు చేశారు. సింహారావు ముఖంలో అతి నిరుపమానమైన చిరునవ్వుతో నిలబడ్డాడు. అడవి రాజు అతనికి అడవి రక్షకుడు అనే గొప్ప బిరుదు ఇచ్చాడు. అందరూ పూలతో అలంకరించి అతన్ని గౌరవించారు. రాజు సింహారావును అడవి రక్షణాధికారిగా నియమించాడు. ఎగరే వీరుడిగా నియమించాడు. ఇప్పుడు సింహారావు చిన్న జంతువులకు ధైర్యం ఎలా ఉండాలో, గాలిమీద నమ్మకం ఎలా పెంచుకోవాలో నేర్పుతున్నాడు. రెక్కలతో ఎలా ఎగరాలి అనే విషయాలు చెబుతున్నాడు. సింహారావు అందరికీ చెప్తూ, మీ ప్రత్యేకతల్ని దాచుకోవద్దు. అవే మన బలం, శక్తి అవుతాయి. పిల్ల జంతువుల ముఖాల్లో వెలుగు అని సింహారావు పిల్లలతో చెప్పాడు. చివరగా సింహారావు తన రెక్కలను విప్పి ఆకాశంలోకి ఎగరాడు. ఎగురుతూ ఒక గొప్ప గర్జన చేశాడు. ధైర్యానికి, స్నేహానికి, నమ్మకానికి చిహ్నంగా. ఓ నిజమైన నమ్మకం కథ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.